Hello everyone, welcome to LTP classes where learning takes flight. So, మనం ఆల్రెడీ ధృవతార బ్యాచ్ స్టార్ట్ చేసేసాం అండ్ వీ వే డిస్కసింగ్ అబౌట్ న్యూట్రిషన్. మన ప్రీవియస్ టాపిక్లో మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ అనేది ఇచ్చేసాము. ఇఫ్ యూ ఆర్ సమ్ వన్ న్యూ ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే జస్ట్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ వీడియో బికాస్ న్యూట్రిషన్లో హాఫ్ పార్ట్ అనేది అక్కడనే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఏమేమి డిస్కస్ చేసాం అనేది రీక్యాప్ చేసుకుందాం. See, we have already took the introduction part of the lesson లోపల ఇంపార్టెంట్ ఏమేమి ఉంటాయి, what is the weightage, దాని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఇంట్రడక్షన్ టు ద న్యూట్రిషన్ అంటే ఏంటిది అండ్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫోటోసింథసిస్ అంటే ఏంటిది, అలానే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటే ఏంటి, అలానే ఫ్యాక్టర్స్ ఏవైతే ఫోటోసింథసిస్కి ఎఫెక్ట్ చేస్తున్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ ఆల్సో 4 మార్క్స్లో అడిగే క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లైక్ యాక్టివిటీస్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసి వచ్చాం. ఇన్ అవర్ ప్రీవియస్ టాపిక్ వీ హ్యావ్ స్పోక్ అబౌట్ 2 డిఫరెంట్ యాక్టివిటీస్, 2 యాక్టివిటీస్ గురించి అక్కడ డిస్కస్ చేసాం. సో ఇవాళ సెషన్ ఆ 2 యాక్టివిటీస్ తర్వాత వచ్చే థర్డ్ యాక్టివిటీ గురించి మనం ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇఫ్ యూ సీ ఫస్ట్ యాక్టివిటీ మనకు టు ప్రూవ్ దట్ స్టార్చ్ ఈస్ ప్రజెంట్ ఇన్సైడ్ ద లీఫ్ లోపల స్టార్చ్ ఉంటుందని ప్రూవ్ చేయడం కోసం ఈ యాక్టివిటీ ఉంది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ స్పోక్ అబౌట్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. అండ్ ఇవాల్టి టాపిక్ వచ్చేసి ఆక్సిజన్ ఈజ్ లిబరేటెడ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. అంటే సో ఈ యాక్టివిటీ మనం ఎందుకు చేస్తున్నామంటే ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు మాత్రమే ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది ప్లాంట్స్ లోపల అని ప్రూవ్ చేయడం కోసం ఈ యాక్టివిటీ అన్నమాట. సో లైక్ యాజ్ యూజువల్ ప్రతి ఒక్క యాక్టివిటీలో కూడా లైక్ ఐ సెడ్ మనం రాయాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటిది అక్కడ సైడ్ రేటింగ్స్ అక్కడ. సో సీ హియర్ ఎయిమ్, apparatus, procedure, observation, result and also precaution. So ఇవన్నీ కూడా రాయాలి. అండ్ నెక్స్ట్ మన aim, what is our aim here? To prove that oxygen is liberated during photosynthesis or evolved during photosynthesis. చలో రాసేద్దాం ఇక్కడ. So what is your aim here? To prove O2 is evolved during photosynthesis. So ఇది మన aim. Okay, and next what are the apparatus required here? మనకి ఇక్కడ ఏమేమి apparatus కావాలంటే we need a beaker, ఒక beaker కావాలి. అలానే we need a funnel, ఆల్సో అన్ అక్వాటిక్ ప్లాంట్, ఒక అక్వాటిక్ ప్లాంట్ అది హైడ్రిలా కావచ్చు, ఎలోడియా కావచ్చు. సో ఐఎమ్ టేకింగ్ హైడ్రిలా హియర్. సో హైడ్రిలా ఈస్ అన్ అక్వాటిక్ ప్లాంట్, రైట్. నెక్స్ట్ వాట్ ఎల్స్ డూ వీ రిక్వైర్డ్ హియర్? మనకి ఇంకేం కావాలి అంటే ఎస్ వీ రిక్వైర్డ్ అ టెస్ట్ ట్యూబ్. చూడండి, బై సీయింగ్ ద డయాగ్రామ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ మనం ఏమేమి యూజ్ చేస్తున్నామో డైరెక్ట్గా రాసేయచ్చు. సో డయాగ్రామ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బయాలజీ యాజ్ ఐ సెడ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో. సో మనకు ఒక బీకర్ తీసుకున్నాము, నెక్స్ట్ ఫన్నెల్, హైడ్రిలా ప్లాంట్, టెస్ట్ ట్యూబ్ అండ్ ఆల్సో యూ హ్యావ్ టు టేక్ ఇన్సెన్స్ స్టిక్. ఓకే, ఇది ఎందుకు తీసుకుంటాం అనేది మనం యాక్టివిటీలో మనకు అర్థమైపోతుంది. ఇన్సెన్స్ స్టిక్ తీసుకుంటాం. అలానే విల్ బి ఆల్సో టేకింగ్ వాట్, ఓకే, ఇఫ్ ఇన్సెన్స్ స్టిక్ ఉంటే ఇన్సెన్స్ స్టిక్, లేదంటే గ్లోయింగ్ మ్యాచ్ స్టిక్ తీసుకోవాలి. ఓకే, నౌ దీస్ ఆల్ ఆర్ ద apparatus which are required for doing this activity. సో ముందుగా యాక్టివిటీ ఎలా చేస్తాము అంటే సి హియర్ మనం ఒక బీకర్ని తీసుకున్నాము అండ్ ఈ బీకర్లో ఫస్ట్ వాటర్ని ఫిల్ చేసేస్తాం. యాజ్ యూ ఆర్ సీయింగ్ హియర్ యూ ఆర్ ఫిల్లింగ్ ద వాటర్ ఇన్సైడ్ ద బీకర్. అండ్ తర్వాత యు ఆర్ టేకింగ్ అ ఫన్నల్, మనం ఒక ఫన్నల్ని తీసుకుంటున్నాం. ఆ ఫన్నల్ని ఎలా ప్లేస్ చేస్తున్నాం? యు ఆర్ ప్లేసింగ్ ఇన్వర్టెడ్లీ. ఓకే, సో ఫస్ట్ బీకర్ లోపల వాటర్ని యాడ్ చేసేసి దెన్ యు ఆర్ టేకింగ్ అ హైడ్రిలా ప్లాంట్ని ఇలా ప్లేస్ చేసేసి ఎగ్జాక్ట్లీ హైడ్రిలా ప్లాంట్ మీద ఇన్వర్టెడ్గా మనం ఏం పెడుతున్నామంట? యు ఆర్ ప్లేసింగ్ ద ఫన్నల్. ఓకే, సో ఈ ఇన్వర్టెడ్ ఎండ్ ఈ ట్యూబ్ ఏదైతే ఉంటుందో ఈ ట్యూబ్ మీద మనం ఇక్కడ మళ్ళీ ఏం ప్లేస్ చేస్తున్నామంట? టెస్ట్ ట్యూబ్ని ప్లేస్ చేసేస్తున్నాం. సీదా టెస్ట్ ట్యూబ్ ఎలా ఫిక్స్ చేసాం చూడండి. ఓకే, నౌ ఇన్ దిస్ ఓకే అరేంజ్మెంట్ యు ఆర్ ఫిల్లింగ్ ది వాటర్ని ఫిల్ చేయాలి. సో వాటర్ ఎలా ఫిల్ చేయాలి అంటే కంప్లీట్ టెస్ట్ ట్యూబ్ లోపల కూడా కంప్లీట్గా, సో హియర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ కూడా కంప్లీట్గా వాటర్ ఉండే విధంగా మనం ఏం చేయాలంట?
ఇక్కడ వాటర్ని ఫిల్ చేసేసుకొని కేర్ఫుల్గా ఈ అపారటస్ని అరేంజ్ చేసి పెట్టుకోవాలి. సో ఇలాంటి అపారటస్ని మనం 2 అరేంజ్ చేస్తున్నాం. హౌ మెనీ ఆర్ అరేంజింగ్ హియర్? యూ ఆర్ అరేంజింగ్ 2. సో ఒకటి ఏం చేస్తున్నాము, యూ ఆర్ ప్లేసింగ్ అండర్ ద సన్లైట్ అండ్ అదర్ వన్ యూ ఆర్ ప్లేసింగ్ ఇన్ ద డార్క్ రూమ్. సో డార్క్ రూమ్లో ప్లేస్ చేస్తున్నామంట. ఓకే, సీ హియర్ రఫ్గా రాసేద్దాం మనం ఇక్కడ. సో యూ ఆర్ టేకింగ్ ఏ బీకర్. చలో ఇది మన బీకర్. అండ్ నెక్స్ట్ యూ ఆర్ టేకింగ్ సమ్ హైడ్రిల్లా ప్లాంట్స్. భలే ఉంది కదా ప్లాంట్ ఇక్కడ. ఓకే, సో ఆన్ దిస్ యూ ఆర్ ప్లేసింగ్ అ ఫన్నల్. ఓకే, ఫన్నల్ యొక్క ఓకే ఎలా ప్లేస్ చేస్తున్నామంటే ఇన్వర్టెడ్లీ యూ ఆర్ ప్లేసింగ్ అండ్ ఆన్ దిస్ వాట్ యూ ఆర్ ప్లేసింగ్ హియర్? యూ ఆర్ ప్లేసింగ్ అ టెస్ట్ ట్యూబ్. Okay, so in this what you are doing here, you are adding water and that చేసేస్తున్నాం. Water is added in such a way that the whole test tube should be filled with the water. So one is placed in the sunlight and the other one is in the dark room. Okay, the other one is in the dark room. So leave it for 4 to 5 hours. ఒక 4 hours to 5 hours వరకు వదిలేసిన తర్వాత 5 hours తర్వాత if you come back and if you check, okay, you could able to find the apparatus which was placed in the dark room. Dark room లో apparatus లో ఎలాంటి చేంజెస్ లేవు. ఓకే, సో 5 hours తర్వాత లైక్ 4 to 5 hours తర్వాత మనం ఒకవేళ వచ్చి చెక్ చేస్తే డార్క్ రూమ్లో ఉన్న అపారటస్లో ఎలాంటి చేంజెస్ అనేవి కనబడట్లేదు. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద అపారటస్ విచ్ ఈస్ ప్లేస్డ్ ఇన్సైడ్ ద డార్క్ రూమ్. But the apparatus which was placed inside the sunlight, you could able to find there is somewhat changes here in the level of water level lo kaasa changes kanbartunnayi and you could able to see here inside the water around the plant hydrilla chuttu kuda you could able to find some bubbles are produced here. So ee place lo bubbles anedi kanbartunnayi kada. So as these bubbles are produced, as they are moving upwards, here you could able to see that there is a gap here. Okay, వాటర్ లెవెల్ అనేది ఇక్కడ తగ్గింది, బట్ దేర్ ఈస్ నో గ్యాప్ ఇన్ దిస్ ప్లేస్ అండ్ యూ కెనాట్ ఏబుల్ టు సీ ఎనీ బబుల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ హియర్. ఓకే, సో ఆఫ్టర్ 4 to 5 hours నౌ డిస్మాటిల్ దిస్ అరేంజ్మెంట్. ఈ అరేంజ్మెంట్ మొత్తం కూడా కేర్ఫుల్గా డిస్మాటిల్ అంటే రిమూవ్ చేసేస్తున్నాం. అండ్ ఆల్సో బీ కేర్ఫుల్ వైల్ రిమూవింగ్ ద హోల్ వాటర్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద టెస్ట్ ట్యూబ్ సో దట్ ద గ్యాస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ హియర్, ఓకే, దట్ షుడ్ నాట్ బి ఎస్కేప్డ్ అవుట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నామంట, స్లోలీ యూ ఆర్ సెండింగ్ ఆల్ ద వాటర్ అండ్ ఇమీడియట్లీ యూ ఆర్ ప్లేసింగ్ ద యువర్ థమ్ ఫింగర్ ఆన్ ద టెస్ట్ ట్యూబ్ మౌత్ సో దట్ ద గ్యాస్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద టెస్ట్ ట్యూబ్ విల్ నాట్ ఎస్కేప్ హియర్. సో మనం ఇలా ప్లేస్ చేసేసాం. నో గ్యాస్ ఈజ్ ఇన్సైడ్ ద టెస్ట్ ట్యూబ్. నో వీ డోంట్ నో వాట్ గ్యాస్ ఈస్ ప్రొడ్యూస్డ్ దేర్, రైట్? సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే యూ ఆర్ టేకింగ్ ఎన్ ఇన్సెన్స్ స్టిక్. ఇన్సెన్స్ స్టిక్ అంటే తెలుసా? ఎస్, అగరబత్తి. ఓకే, అగరబత్తి అంటించిన అగరబత్తి కానివ్వండి లేదా గ్లోయింగ్ మ్యాట్ స్టిక్ని కానీ, సో రెండిట్లో ఏదైనా సరే. సో ఇఫ్ యూ టేక్ అగరబత్తి మనం ఎప్పుడైతే ముట్టిస్తామో యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ ఓన్లీ రెడ్ కలర్ డాట్. ఓకే, అలా బర్న్ అవుతూ ఉంటుంది కదా. నౌ బ్రింగ్ దట్ ఇన్సెన్స్ స్టిక్ అండ్ ప్లేస్ ఇట్ ఇన్సైడ్ నియర్ ద టెస్ట్ ట్యూబ్ మౌత్. ఓకే, మన థమ్ ఫింగర్ ఏదైతే క్లోజ్ చేసి పెట్టామో సో దాన్ని ఓపెన్ చేసేసి జస్ట్ ప్లేస్ ఇట్ నియర్ ద మౌత్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్. సో అలా పెట్టినప్పుడు ఏమవుతుందంట, ఈ ఇన్సెన్స్ స్టిక్ అనేది ఇట్ బర్స్ట్ ఇన్ టు ఫ్లేమ్. ఓకే, అంటే అగరబత్తికి మళ్ళీ మంట అనేది అంటుకుంటుంది అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, సింపుల్ లాజిక్. వీ ఆల్రెడీ నో దట్ కంబషన్ ప్రాసెస్ జరగాలి అంటే డెఫినెట్లీ ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్. ఎస్ ఆర్ నాట్? ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ వాట్? ఫర్ కంబషన్. ఓకే, ఆక్సిజన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ కంబషన్. అండ్ ఇక్కడ సో వెన్ యూ ఆర్ ప్లేసింగ్ దట్ అగరబత్తి, ఓకే, యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ దట్ ఈ అగరబత్తి అనేది మళ్ళీ ఫ్లేమ్స్ తోటి అంటింది అంటే దాని అర్థం ఏంటిది, అక్కడ ఏ గ్యాస్ ప్రొడ్యూస్ అవునట్టు? ఎస్, ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్. ఎస్ ఆర్ నాట్? సో ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అయింది అనేసి మాకు అక్కడ అర్థమైపోయింది. బట్ వై ఆక్సిజన్ ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద డార్క్ రూమ్? సింపుల్ లాజిక్. వీ ఆల్ నో దాట్ photosynthesis is going to take place in the presence of sunlight. Yes, మనం డార్క్ రూమ్లో పెట్టాము సో దట్ ఇక్కడ సన్లైట్ అనేది లేదు కాబట్టి యాజ్ సన్లైట్ ఈస్ నాట్ ప్రజెంట్ హియర్ యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ photosynthesis did not took place. అంటే అక్కడ photosynthesis అనేది జరగలేదు. as photosynthesis didn't took place here, no bubbles, no gas is produced here. Yes or not? And as photosynthesis అనేది ఇక్కడ జరిగినప్పుడు
గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అయింది అండ్ ఆ గ్యాస్ ఏంటిది ఆక్సిజన్. అండ్ మన యాక్టివిటీ ఇక్కడ ఏంటిది టు ప్రూవ్ దట్ ఆక్సిజన్ ఈజ్ ఎవాల్వ్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. ఎస్ ప్రూవ్ చేసేసాం కదా. సో వాట్ డిడ్ యూ ప్రూవ్ హియర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద యాక్టివిటీ వీ హ్యావ్ ప్రూవ్డ్ దట్ ఆక్సిజన్ గ్యాస్ oxygen gas is produced during photosynthesis. Okay, అర్థమైందా కాన్సెప్ట్? రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఓకే, సో ఇది మన 4th యాక్టివిటీ. సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ 4 యాక్టివిటీస్ ఏదైనా ఒకటి ఖచ్చితంగా అడగొచ్చు. 4 యాక్టివిటీస్ కూడా చాలా చాలా సింపుల్గా ఉన్నాయి. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ, దట్ ఈస్ ఓకే యాక్టివిటీ పేరు వచ్చేసి సన్లైట్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఓకే, సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద యాక్టివిటీ హియర్? సన్లైట్ ఈజ్ నెసెసరీ ఫర్ photosynthesis. ఓకే రైట్, సో సేమ్ యాక్టివిటీ రాసేటప్పుడు మనం అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటిది ఇక్కడ? యూ హ్యావ్ టు రిమెంబర్ వాట్ ఈస్ యువర్ ఎయిమ్, వాట్ ఈస్ యువర్ అపారటస్ అండ్ వాట్ ఈస్ ది ప్రొసీజర్ యూ ఆర్ ఫాలోయింగ్. ఓన్ లాంగ్వేజ్లో రాస్తే చాలా బాగుంటుంది. జస్ట్ ట్రై టు రైట్ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్. అలా అనేసి ఏదో స్టోరీస్ రాస్తే మాత్రం చాలా ఇబ్బంది. ఓకే, సో ఎయిమ్, అపారటస్, ప్రొసీజర్ అండ్ అట్ ద సేమ్ టైం అబ్జర్వేషన్ and next result and next precautions. Okay, కనబడుతున్నానా ఇక్కడ నేను? ఓకే, సీ హియర్. సో ఈ యాక్టివిటీకి మనం ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు టేక్ అ డీస్టార్చెడ్ ప్లాంట్ అగైన్. మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తాము? డీస్టార్చెడ్ ప్లాంట్ని తీసుకుంటాము. ఆల్రెడీ డీస్టార్చెడ్ ప్లాంట్ అంటే ఏంటిదో తెలుసు కదా. ఒక ప్లాంట్ని తీసుకెళ్ళి 3 to 4 days డార్క్ రూమ్లో మనం ఒకవేళ ప్లేస్ చేస్తే సో దానికి ఫోటోసింథసిస్ చేసుకునే అదృష్టం ఉండదు కదా. యాజ్ ఫోటోసింథసిస్ డస్ నాట్ టేక్స్ ప్లేస్. సో లోపల స్టోర్ చేసుకున్న ఫుడ్ మొత్తం కూడా యూటిలైజ్ చేసుకొని బ్రతకడానికి ట్రై చేస్తుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ ప్లాంట్ లోపల స్టార్చ్ అనేది ఉండదు, ఆర్ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ స్టార్చ్ అనేది ఉంటుంది. సో అలాంటి ప్లాంట్ని మనం ఏమంటున్నామంట? వీ కాల్ ఇట్ యాజ్ డీస్టార్చెడ్ ప్లాంట్. ఏమంటున్నామంట? డీస్టార్చెడ్ ప్లాంట్. సో అలా ఒక డీస్టార్చెడ్ ప్లాంట్ని తీసుకొని కొన్ని లీవ్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ లీఫ్ మీద మనం ఏం చేస్తున్నామంట? యూ ఆర్ ప్లేసింగ్ అ బ్లాక్ పేపర్ స్ట్రిప్ని ప్లేస్ చేస్తున్నామంట. సో ఒకవేళ ఓకే ఇఫ్ యూ వాంట్ టు కట్, సో ఆ బ్లాక్ పేపర్ స్ట్రిప్ని స్టైల్గా కట్ చేయొచ్చు. ఇఫ్ యూ సీ ఇన్ యువర్ 10th టెక్స్ట్ బుక్ అది ఎస్ షేప్లో కట్ అయి ఉంది. ఎస్ అంటే ఎవరిని ఏమని అనొద్దు, బికాస్ ఎస్ అంటే it is a simple explanation for sunlight is necessary for photosynthesis. So yes ante sunlight akkada. Okay, right. So ila S shape lo cut ayi untundi. Okay, so now ee destarched plant ni తీసుకొని ఇలా black paper తోటి design shapes లో కట్ చేసేసి మనం దీన్ని తీసుకెళ్ళేసి if you are placing it in the sunlight for 4 to 5 hours. Okay, సన్లైట్ లోపల ప్లేస్ చేయాలి. 4 to 5 hours సన్లైట్లో ప్లేస్ చేసిన తర్వాత ఈ లీఫ్ని తీసుకొని వచ్చి మళ్ళీ దీన్ని కట్ చేసేసి యూ హ్యావ్ టు చెక్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్. ఓకే, ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఎలా చెక్ చేస్తాం? ఎస్, యాక్టివిటీ 1లో చేసిన మెథడ్ అంతా ఫాలో అయ్యి ఎప్పుడైతే టింక్చర్ అయోడిన్ని మనం ఎప్పుడైతే యాడ్ చేస్తామో సో అప్పుడు ఏమవుతుందంట? యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్. ఓకే, ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, సో లీఫ్ని ఇలా కట్ చేసుకున్నాము. లీఫ్ని కట్ చేసుకున్న తర్వాత ఆ లీఫ్ని మనం తీసుకొని వచ్చేసి టెస్టింగ్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఉందో లేదో టెస్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు హాఫ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ మీద ఏదైతే డిజైన్లో కట్ చేసామో, ఇప్పుడు బ్లాక్ పేపర్ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, సో ఇదంతా బ్లాక్ పేపర్ స్ట్రిప్ ఉంది కాబట్టి సన్లైట్ అనేది దాని మీద పడదు కదా. యాజ్ సన్లైట్ ఈజ్ నాట్ ఫాలింగ్ ఆన్ దిస్,
okay, you could able to find this part is remaining colorless. ఓకే, అయోడిన్ సొల్యూషన్ 8 యాడ్ చేసినప్పుడు ఈ పార్ట్ ఏదైతే సన్లైట్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉందో సో ఈ పార్ట్ ఏమైపోయిందంట, కలర్లెస్గానే ఉంది అంట. ఓకే, అండ్ ద రిమైనింగ్ పార్ట్ విచ్ ఈస్ ఎక్స్పోజ్ టు ద సన్లైట్, ఏదైతే సన్లైట్కి ఎక్స్పోజ్ అయిందో సో ఈ పార్ట్ అంతా ఏమైపోయిందంట, దిస్ హ్యాడ్ బీన్ టర్న్డ్ ఇంటూ బ్లూ బ్లాక్ కలర్. అంటే ఇక్కడ కలర్లో మార్పు వచ్చింది. సో కలర్లో మార్పు వచ్చిందంటే దాని అర్థం ఏంటిది, ఇక్కడ స్టార్చ్ అనేది ఉంది అండ్ ఇన్ దిస్ కేస్ దెర్ ఈస్ నో స్టార్చ్, ఇక్కడ స్టార్చ్ అనేది లేదు. సో ఫ్రమ్ దిస్ యాక్టివిటీ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ సన్లైట్ అనేది పడకపోవడం వల్ల ఇక్కడ స్టార్చ్ అనేది ప్రొడ్యూస్ అవ్వలేదు, సన్లైట్ అనేది ఇక్కడ పడడం వల్ల స్టార్చ్ అనేది ప్రొడ్యూస్ అయింది. అంటే దాని అర్థం ఏంటిది, సన్లైట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఎసెన్షియల్, ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఓకే, సో ఎవ్రీ యాక్టివిటీలో మనం గుర్తుపెట్టుకోవాలి ఎయిమ్, అపారటస్, ప్రొసీజర్, అబ్జర్వేషన్, రిజల్ట్ అండ్ ప్రికాషన్స్. సో ప్రికాషన్స్ సింపుల్గా ఓకే, బీ కేర్ఫుల్. ఓకే, while you are placing the black paper, be careful that sunlight should not should not enter or the leaf should not expose to the sunlight. ఆ పార్ట్ ఎక్స్పోజ్ అవుతే ఏమవుతుంది ఇక్కడ, ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్ మనకు కావాల్సిన విధంగా యాక్టివిటీలో రిజల్ట్స్ అనేవి రావు. సో ఈ విధంగా ఏవైనా ఒక 2 ఓన్ ప్రికాషన్స్ని రాస్తే సరిపోతుంది. సో ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్న 4 యాక్టివిటీస్లో డెఫినెట్లీ ఒక యాక్టివిటీ అడుగుతుండు. సో వీ హ్యావ్ కవర్డ్ 4 మార్క్స్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఆల్ రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్, దట్ ఈస్ క్లోరోప్లాస్ట్. రైట్, సో క్లోరోప్లాస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు మనం మన ప్రీవియస్ క్లాస్లో వీ హ్యావ్ ఆల్రెడీ స్పోక్ అబౌట్ దిస్ క్లోరోప్లాస్ట్. రైట్, సో క్లోరోప్లాస్ట్ అనేది ఒక ఆర్గనల్, ఇందులోపల క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది ఉంటుంది. సో దీన్ని ఫస్ట్ టైం పెల్లెటర్ ఇంకా కవెంట్ 2 పీపుల్ డిస్కవర్ చేశారు. అండ్ నెక్స్ట్ జూలియస్ వాన్సాక్ అనే పర్సన్ హీ హ్యాడ్ సెడ్ దట్ ఈ క్లోరోప్లాస్ట్ అనేది ఎక్కడంటే అక్కడ ఉండదు, బట్ ఇట్ ఈస్ క్లోజ్డ్ ఇన్సైడ్ అన్ ఆర్గనల్ అండ్ ఆ ఆర్గనల్ని క్లోరోప్లాస్ట్ అంటామని చెప్పారు. ఆయన తర్వాత డానియల్ ఇజ్రాయెల్ అర్నన్ అనే పర్సన్, డానియల్ ఐ అర్నన్ అనే పర్సన్ ఇన్ ద ఇయర్ 1954 he had become successful in extracting this organelle and he tried to explain us about the internal structure of chloroplast. So మనం ఇప్పుడు chloroplast గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో we are talking about the structure of chloroplast and what does takes place inside the chloroplast. అసలు chloroplast లోపల ఏం జరుగుతుంది దాని గురించి మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో now you see here chloroplast is a plastid. Okay, chloroplast is a plastid and it is a green colored plastid. From 9th class basic topics lo nundi, so chloroplast okati green colored plastid which is found inside the plants. Okay, and chloroplast is playing an important role in the photosynthesis. Now if you see here, chloroplast is made up of 3 membranes. Okay, so it is made up of 3 membranes and if you see third membrane ni chuskonte మనకి ఇలా 1 రూపీ కాయిన్స్ని ఒక 10 కాయిన్స్ని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేస్తే ఎలా అయితే ఒక సాక్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయో సో ఆ విధంగా కొన్ని స్ట్రక్చర్స్ అనేవి కనబడుతున్నాయి చూడండి. సీ హియర్ దేర్ ఇస్ ఎ కనెక్షన్ బిట్వీన్ దెమ్ అండ్ ఇలా అరేంజ్ అయి ఉన్నాయి చూడండి. ఓకే, సో ఈ మెంబ్రెయిన్ని మనం ఏమంటున్నామంట, థర్డ్ మెంబ్రెయిన్ వి కాల్ ఇట్ యాజ్ థైలకాయిడ్ మెంబ్రెయిన్. వాట్ డు వి కాల్ ఇట్ యాజ్ థైలకాయిడ్ మెంబ్రెయిన్. ఓకే, సో క్లోరోప్లాస్ట్ని మన అనుకూలంగా డ్రా చేసుకుంటే వీఆర్ హ్యావింగ్ 3 membranes. థర్డ్ మెంబ్రెయిన్ వచ్చేసి రఫ్గా ఇలా డ్రా చేసుకుందాం. సో ఆన్ ద థర్డ్ మెంబ్రెయిన్ యూ విల్ బీ హ్యావింగ్ వాట్, యూ విల్ బీ హ్యావింగ్ సమ్ కాయిన్ షేప్డ్ స్ట్రక్చర్స్. ఇలా కాయిన్ షేప్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. Okay, so now this coin shaped structures we call it as what, grana or granum. Okay, right, so ee grana or granum ekkadundanta, so దీన్ని ఇంకొక పేరే థైలకాయిడ్ అంటాం. as thylakoid is present on this membrane, ఈ membrane ని మనం ఏమంటున్నామంట, థైలకాయిడ్ membrane అంటున్నాం. we call it as thylakoid membrane and ఈ membrane కి మధ్యలో you could able to find some
ఫ్లూయిడ్ ఈస్ ప్రజెంట్ ఇట్ సిమ్స్. ఓకే, సో ఇక్కడ మనకు కొంచెం ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. సో ఈ ఫ్లూయిడ్ని మనం ఏమంటున్నామంట, వీ కాల్ ఇట్ యాజ్ స్ట్రోమా ఫ్లూయిడ్. ఏమంటున్నాం దీన్ని? స్ట్రోమా ఫ్లూయిడ్ అంటున్నాం. ఓకే, సో దిస్ ఇస్ గ్రానం అండ్ దిస్ ఇస్ స్ట్రోమా ఫ్లూయిడ్. ఆల్ ఎంజైమేటిక్ యాక్షన్స్ ఏమైతే ఉంటాయో, యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్ట్రోమా లోపలనే జరుగుతున్నాయి. అన్ని లైట్ డిపెండెంట్ రియాక్షన్స్, అంటే లైట్ అవసరం ఉండి జరిగే రియాక్షన్స్ అన్నీ కూడా సో ఈ కాయిన్ లైక్ స్ట్రక్చర్ లోపల జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇన్సైడ్ ద గ్రానా ఆల్ లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ అండ్ ఇన్సైడ్ ద స్ట్రోమా all light independent reactions are taking place. Okay, understood the concept? So here you will be having what? You will be having a starch grain ఒకటి ఉంటుంది. ఓకే, నా ఇఫ్ యు సీ క్లోరోప్లాస్ట్ లోపల మనకు పిగ్మెంట్ ఉంటుంది. ఓకే, క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటుంది. జస్ట్ లైక్ మన బాడీ లోపల బ్లడ్ ఉంటుంది కదా, బ్లడ్ ఏ కలర్లో ఉంటుంది? బ్లడ్ ఈజ్ ఇన్ రెడ్ కలర్. సో బ్లడ్ రెడ్ కలర్లో ఉండడానికి కారణం ఏంటిదంటే, ఎస్, డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఎ పిగ్మెంట్. అండ్ ఆ పిగ్మెంట్ని మనం ఏమంటున్నామంట? హీమోగ్లోబిన్ అంటున్నాం. హీమోగ్లోబిన్ పిగ్మెంట్ ఉండడం వల్ల బ్లడ్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది. అండ్ హీమోగ్లోబిన్ రెడీ ఎలా అయిందంట? హీమోగ్లోబిన్ ఈజ్ మేడప్ ఆఫ్ 1 atom ఆఫ్ ఐరన్. ఓకే, ఐరన్ తోటి జరిగింది. ఓకే, రెడీ అయింది. అదేవిధంగా క్లోరోప్లాస్ట్ లోపల ఒక పిగ్మెంట్ ఉంటుంది. ఆ పిగ్మెంట్ పేరు ఏంటిదంట? క్లోరోఫిల్. వాట్ ఈస్ దట్? క్లోరోఫిల్. క్లోరోఫిల్ పిగ్మెంట్. అండ్ ఈ క్లోరోఫిల్ పిగ్మెంట్లో చూసుకుంటే ఏముంటుందంట? విల్ బీ హ్యావింగ్ జస్ట్ ఇది సేమ్ సిమిలర్ లైక్ వాటర్, సిమిలర్ లైక్ హీమోగ్లోబిన్ పిగ్మెంట్. హీమోగ్లోబిన్ పిగ్మెంట్లో 1 atom ఆఫ్ ఐరన్ ఎలా అయితే ఉంటుందో, క్లోరోఫిల్ లోపల కూడా ఇట్ ఈస్ ఆల్సో మేడప్ ఆఫ్ మెగ్నీషియం. రిమెంబర్. ఓకే, మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటివి అడుగుతాడు. సో జస్ట్ రిమెంబర్ హియర్, మెగ్నీషియం తోటి ఏం రెడీ అయిందంట? క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది రెడీ అయింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ సీ హియర్ ఇన్సైడ్ ద క్లోరోప్లాస్ట్, ఓకే, వీ విల్ బీ హ్యావింగ్ నంబర్ ఆఫ్ వాట్ కాయిన్ షేప్డ్ స్ట్రక్చర్స్, రైట్? ఈ కాయిన్ షేప్డ్ స్ట్రక్చర్స్లో సమ్ నంబర్ ఆఫ్ 200 to 400 పిగ్మెంట్స్ ఉంటున్నాయంటే ఇక్కడ. సో ఆ పిగ్మెంట్స్ని మనం ఏమంటున్నాము? ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్. వాట్ డూ యూ కాల్ ఇట్ యాజ్? photosynthetic pigments. Photosynthetic pigments. Okay, so plants body లోపల క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటుందని చెప్పాం కదా. సో క్లోరోఫిల్ పిగ్మెంట్ వచ్చేసి 2 types. ఎన్ని టైప్స్ ఆఫ్ పిగ్మెంట్స్ ఉంటున్నాయంట? 2 types ఆఫ్ పిగ్మెంట్స్. దే ఆర్ క్లోరోఫిల్ A అండ్ క్లోరోఫిల్ B. Okay, just remember any types of pigments untunnayanta? We are having 2 types of pigments. They are chlorophyll A, chlorophyll B. So chlorophyll A వచ్చేసి ఏ కలర్లో ఉంటుందంట? బ్లూయిష్ గ్రీన్ కలర్లో ఉంటుందంట. జస్ట్ రిమెంబర్, ఇది ఏ కలర్లో ఉంటుంది? బ్లూయిష్ గ్రీన్ కలర్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్లోరోఫిల్ B వచ్చేసి yellowish గ్రీన్గా ఉంటుంది. yellowish గ్రీన్. ఓకే, సో ఎస్, ఈ బ్లూ కలర్లో ఎల్లో కలర్లో ఉండడానికి కారణం ఏంటిది అంటే, ప్లాంట్స్ ఫోటోసింథసిస్ని పర్ఫామ్ చేస్తాయి అన్నాం. అండ్ అందులో గ్రీన్ కలర్డ్ లీఫ్ ఈజ్ గోయింగ్ టు పర్ఫామ్ ఫోటోసింథసిస్ అన్నాం. బట్ అన్ని చెట్లలో, అన్ని టైమ్స్లో, అన్ని వేళలలో లీఫ్ అనేది గ్రీన్ కలర్లో ఉండదు. ఎస్ ఆర్ నాట్? సమ్ టైమ్స్ ఎల్లో కలర్లో ఉంటుంది వెన్ ఇట్ ఈస్ ఫాలింగ్ ఆఫ్, అండ్ వెన్ ఇట్ ఈస్ గ్రోయింగ్, కొత్తగా గ్రో అవుతున్నప్పుడు కూడా ఇది గ్రీన్లో ఉండదు, రెడిష్ కలర్లో ఉంటుంది. జస్ట్ ఎగ్జాంపుల్ లైక్ మ్యాంగో లీవ్స్. ఓకే, సో అలాంటి టైంలో క్లోరోఫిల్ ఉండొచ్చా? ఫోటోసింథసిస్ జరగవచ్చా అంటే ఎస్. ఓకే, ఫోటోసింథసిస్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ దేర్ బికాస్ మనకు పిగ్మెంట్స్ వచ్చేసి ఓకే ఈ కలర్స్లో ఉంటున్నాయి. ఓకే, సో దెర్ ఈస్ నో ప్రాబ్లం వెదర్ ద లీఫ్ ఈజ్ ఇన్ yellow కలర్ ఆర్ రెడ్ కలర్ దేర్, బికాస్ అలా జరగడానికి కారణం ఏంటిది? ఇక్కడ పిగ్మెంట్స్ అనేవి ఆ కలర్స్లో ఉన్నాయి. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్? ఎస్. నౌ దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. సో క్లోరోప్లాస్ట్ లోపల చాలా సింపుల్గా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటిదంటే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 membranes. ఓకే, సో 3rd membrane మీద మనకు కాయిన్ షేప్డ్ స్ట్రక్చర్స్ ఉంటున్నాయి, వాటిని గ్రానా అంటున్నాం. ఆల్ ద లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ అనేవి కంప్లీట్గా గ్రానా లోపలనే జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ అరౌండ్ ద గ్రానా థైలాకాయిడ్ మెంబ్రేన్ లోపల ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. సో ఆ ఫ్లూయిడ్ని మనం ఏమంటున్నామంట? ఆ ఫ్లూయిడ్ని మనం
స్ట్రోమా అంటున్నాం. ఆల్ ద ఎంజైమేటిక్ రియాక్షన్స్, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇండిపెండెంట్ రియాక్షన్స్ మొత్తం కూడా ఈ స్ట్రోమా లోపలనే జరుగుతున్నాయంట. అండ్ అదేవిధంగా ఇఫ్ యూ సీ ఇన్సైడ్ ద గ్రానా సమ్ నంబర్ ఆఫ్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఉంటున్నాయి. అండ్ ఇఫ్ యూ సీ క్లోరోఫిల్ వచ్చేసి 2 types ఆఫ్ పిగ్మెంట్స్ ఉంటున్నాయి. సో ఈ నంబర్ ఆఫ్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అన్నీ కూడా వెన్ ద లీఫ్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ద సన్లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు గ్రానా లోపల ఉన్న ఈ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ అన్నీ కూడా సన్లైట్ని అబ్జార్బ్ చేసుకుంటున్నాయి. సో ఇలా సింపుల్గా స్ట్రక్చర్ అనేది ఉంది. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ఫంక్షన్ ఆఫ్ ద క్లోరోప్లాస్ట్. అంటే క్లోరోప్లాస్ట్ లోపల ఏమేమి జరుగుతాయి, ఈవెంట్స్ అక్కడ ఇన్ ద క్లోరోప్లాస్ట్. సో దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. रोक लो उसकी तरह रोक भी की